మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి పేషెంట్స్ చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఎటువంటి నీరు తాగాలి, నీరు తక్కువగా తాగుతారు వాళ్ళు, ఎంత పరిమితిలో నీరు తాగాలి అనేది వాళ్ళ యొక్క శరీర పరిస్థితి, వాళ్ళ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి స్థాయి, అలాగే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అనుకుంటే, వాళ్ళు ఆ నీరు తాగేటప్పుడు చల్లటివి తాగొచ్చా, ఫ్రిడ్జ్లో వాటర్ తాగొచ్చా, ఏదో డౌట్స్ అడుగుతూ ఉన్నారు చాలామంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఎందుకంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా గోరువెచ్చని నీరు లేదా వేడి నీరు టీలా సిప్ చేస్తూ తాగడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు సిప్ చేస్తూ తాగుతారో డైజెస్టివ్ ట్రాక్ గుండా స్లోగా వెళ్ళి మీకు వెంటనే అది బాడీలో వాపులు రాకుండా అది ఉపయోగపడుతుంది. సో అది అబ్జర్వ్ అవ్వడానికి కూడా వీలుంటుంది. కాబట్టి వేడి నీరే సిప్ చేస్తూ తాగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గోరువెచ్చని నీరు లేదా వేడి నీటితోనే స్నానం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకేసారి గల్ప్గా వాటర్ అంతా కూడా ఒకేసారి తాగే ప్రయత్నం అయితే, గ్లాస్ వాటర్ తీసుకుంటాం జనరల్గా అందరం, ఒకేసారి అయితే పోసేసుకుంటాం, ఒక్కసారి తాగేస్తాం. అలా కాకుండా మీరు చక్కగా కూర్చొని లేదా బాటిల్లో వేసుకొని, స్టీల్ బాటిల్లో మీరు చక్కగా వేడి నీరు ఉంచుకోవచ్చు. దెన్ టీ తాగినట్టు లేదా గుటకలుగా కొద్దిగా నెమ్మదిగా తాగడం వలన మీకు వాపులు రావు, పొట్టలో ముఖం వాపులు రాకుండా, అలాగే పొట్టలో నీరు చేరిపోకుండా కూడా కాపాడుతుంది. అది జీర్ణ వ్యవస్థలో ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వడానికి, మీకు హైడ్రేట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.